శిక్ష అనేది ఒకసారి అమలైతే దానికి అవకాశం ఇస్తాడు సరి చేసుకోవటానికి, ఇకనైనా దిద్దుబాటు చేసుకోవటానికి. ఇక నీకు అవకాశమే లేదనుకున్నావా? ఆయన చెప్పిన తీర్పు ఏలీ అన్నట్లుగా ఇది పలికింది యెహోవాయే కాబట్టి అది అక్షరాల నెరవేరుద్దు అంటాడు. ఏలీ అన్నాడు అదే మాట. అక్కడ సమూయేలు ద్వారా తెలుసుకున్న ఆ మాటను బట్టి ఏలీ అన్నాడు, తెలియపరిచింది యెహోవాయేనయ్యా, ఈ శిక్ష కన్ఫామే. ఎందుకు? పిల్లలను గారాభంగా పెంచడం వల్ల వాళ్ళు చేసిన దుర్మార్గ పనులు ఏంటంటే, దేవుని మందిరానికి వస్తున్న ఆడపిల్లలను, పెండ్లైన ఆడవాళ్ళను శారీరకంగా కలిసి పాడు చేశారు. అది ఆటగా మారిపోయింది వాళ్ళకి ఆ అలవాటు. ఇంకొకటి ఏంటంటే, యాజకుడికి బలి అర్పణలో కొన్ని జబ్బ అంటే తొడ భాగం, పశువుకి ఇప్పుడు మనం తినే పశువుల్లో ఉన్నాయి కదా ఏట మాంసం అనేటి, వాటికి వెనక తోడ ముందు తోడ అని చెప్పంటారు, వాటిని జబ్బ అంటుంది బైబిల్లో. ఆ ముందు జబ్బ వెనక జబ్బ అని చెప్పని బైబిల్లో యాజకుడికి ఇవ్వాల్సినదని చెప్పి రాసి ఉంది. అయితే దేవుని సన్నిధిలో ఆ గంగాళంలో ఇప్పుడు ఆ పాత్రలో ఉడుకుతున్నటువంటి ఆ మాంసం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ మాంసం మాకి, దాంట్లో అదిగొదుగు పలానా తీసి మాకి, మేము తినాలా ప్రత్యేకంగా, దేవుడి తర్వాత మేము ముందు అంటే దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దేవునికి ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం, ఆయన్ని ప్రప్రథముగా చేసుకొని బ్రతకడం అనేది పక్కన పెట్టేశారు వీళ్ళు. ఇప్పుడు ఉన్నదంతా వీళ్ళ రాజ్యం, వీళ్ళ ఇష్టం అన్నమాట. బెల్షస్సరు అనే రాజు తన పితరుడైన నెబుకద్నెజరు యెరూషలేం పట్టణంలోకి వెళ్ళిపోయి యెరూషలేం పట్టణాన్ని కూల్చి తగలబెట్టి యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి మందిరాన్ని, ఆ మందిరానికి ఉన్న బంగారం అంచును ఒలుచుకొని ఆ బంగారమును ఒలిచేసిన తర్వాత దేవాలయం మొత్తాన్ని తగలబెట్టి అక్కడ పరిశుద్ధమైన ఉపకరణాలు ఉంటాయి అన్నీ కూడా తీసుకొని వచ్చాడు. బెల్షస్సరు యొక్క పితరుడైన, అంటే వాళ్ళ తాతగారు అనుకుందాం, ఏది ఆయన దేవాలయంలో ఉన్న పరిశుద్ధమైన ఉపకరణాలు తెచ్చి భద్రంగా పెట్టాడు. వాటి జోలి పోవాలి ఆయన తర్వాత రాజు కూడా వాటి జోలి పోవాల. కానీ బెల్షస్సరు అనే రాజు మాత్రం వాటి జోలిపోయాడు. వాటి జోలిపోయినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా హల్లెలూయా. బెల్షస్సరు చేసిన పొరపాటు ఏంటంటే, వాళ్ళ పితరుడు నెబుకద్నెజరు కానీ ఆ తర్వాత రాజు కానీ వాటి జోలి పోవాల. ఈ బెల్షస్సరు మాత్రం యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన ఉపకరణాలు, తాగే పాత్రలు కానీ ఏమైనా కానీ దేవునికి సంబంధించి ఆరాధనకు సంబంధించి ఆ పరిశుద్ధమైన ఉపకరణాలు ఏం చేశాడంటే చక్కగా తెచ్చి తన ఉపపత్నులతో స్నేహితులతో కలిసి దాంట్లో ద్రాక్షారసం పోసుకొని తాగుతుంటే పర్లేదు, వాళ్ళు ఆరాధించే అన్య దేవత యొక్క పేర్లు తెచ్చి వాటిని పొగుడుతా ఈ ద్రాక్షారసం తాగుతూ ఉన్నాడు. టక 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 గోడ మీద రాసేస్తూ ఉంది తీర్పు. దేవుని హస్తం వచ్చి మెనే మెనే టెకెల్ ఉఫార్సిస్ అని చెప్పని టక టక రాసేసి వెళ్ళిపోయాడు. ఆ వ్రాతను చూడంగానే ఈ బెల్షస్సరుకి ముఖమంతా వికారం అయిపోయింది. దేవుని తీర్పు చెప్పినప్పుడు ఒక సేవకుడి విషయంలో కానీ సేవకురాలి విషయంలో కానీ ఎవరైనా దేవుని బిడ్డల విషయంలో దేవుడు చెప్పిన మాటను బట్టి ముఖమంతా వికారం అయిపోద్ది. ఆ చెప్పినోడి మీదకి ఏమి లేదు, యాన్ లేని కారాలు మేరాలు నోర్చారనమాట కత్తి. ఇది పోయేగాలం అనమాట. అరే చేసింది పొరపాటు, అది నీకు తెలుసు, ఇక నువ్వు మళ్ళీ కారాలు మేరాలు నోరటం ఎందుకు, ఖర్చులు నోరటం ఎందుకు? జరిగింది ప్రభు చిత్తంలో బట్టబయలైంది. యేసయ్య ఏం చెప్పాడు? మరుగై ఉన్నది ఎప్పటికైనా సరే మిద్దెల మీద నుంచి ప్రకటించబడుతుంది అన్నాడు. కొన్ని స్పీకర్ బాక్సుల ద్వారా ప్రకటించబడుతూ ఉంటాయి, కొన్ని బాటంగిలా నలుగురికి తెలిసేలాగా ప్రకటించబడుతూ ఉంటాయి. ఈ సంగతులు తెలిసిన దాన్ని బట్టి పొరపాటు నాది, బుద్ధిహీనంగా మాట్లాడింది నేను, బుద్ధిహీనంగా చేసింది నా పిల్లలు, ఇట్లా పరిస్థితి వాస్తవం నాకు అర్థమైంది. దాన్ని బట్టి అయ్యో ప్రభు అని పశ్చాత్తాపడాల్సింది పోయి కారాలు మీరాలు నోడటం, ఖర్చులు నోడటం చేస్తాను. ఎట్టైనా కానీ సరే ఈ సంగతి తేలవాలి. ఏం తెలుసు? అసలైన వచ్చాడు లైన్లోకి. ఆయన ఒక్క దెబ్బ గుద్దితే, ఒక్క దెబ్బ దావీదు ఎవడన్నాడు? ఎవరు?
నాబాలు. భార్య ఎదురుపోయింది. పనోడు చెప్పాడు, అమ్మా మన గొర్రెల పాలన చోట ఉంటే వాళ్ళు కాపలా కాసారు, కాపాడారమ్మా. ఆయన ఏం అడిగిండంటే, ఏమి లేదమ్మా, కాస్తంత ఆహారం పంపించండి అన్నాడు. ఈ పనికి మన యజమానుడు పనికి మాలినోడు, పనోడు అంటున్నాడు పనికి మాలినోడు. ఈయన మాట్లాడిన మాటను బట్టి వాళ్ళు పోయారు. ఆ దావీదు మామూలుడు కాదు, వస్తుండో తరుముకుంటూ వస్తుండో. ఏమైద్దో ఏమనమ్మా అనగానే టక 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 పనోళ్ళ చేత అన్ని ఆహారం ఎత్తిచ్చి గాడిదలు కొన్నిటి ముందుకు పంపించి, నాకు ప్రత్యేకంగా ఒక గాడిద కట్టండి అని చెప్పి ముందు పోయి అడ్డం పడి దావీదు అంత దూరంగా ఉండగానే ఇక్కడి నుంచే సాష్టాంగ పడటం మొదలుపెట్టింది. వంగటం మొక్కటం. అయ్యా నన్ను క్షమించని. దగ్గరకు పోగాలి, ఎందుకు వచ్చావు? నా భర్త ఏదో అన్నాడంటగా, నువ్వేదో వస్తున్నావు అయ్యా, నా కుటుంబాన్ని కాపాడు, నువ్వు కోపడమాక, నువ్వు కోపడితే మా కుటుంబం ఏమైపోతావు. అయ్యో వద్దయ్యా దావీదు గారు, వద్దండి అని చెప్పని బచ్చలాడితే, నీ ఇంట్లో ఒక మగ మనిషి కూడా లేకుండా మొత్తాన్ని లేపేయాలని నడుము గట్టి వచ్చా, కానీ దేవుడు ఆ కీడు జరగకుండా ఆపాడు నిన్ను పంపించి. కాబట్టి నేనేమనలే పోను. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలా. దావీదు ఎవడు అన్నందుకు నాబాలు అనేవాడు ఆ సంగతులు తెలియక మునిపేమో బిర్రుగా తాగి పడుకొని ఉండవు. భార్య వచ్చింది, ఈ మంచోడు తాగి ఉండు, ఇప్పుడు కాదులే తెల్లారి చెబుదా అని చెప్పని తెల్లారిన తర్వాత చెప్పింది. మొత్తంతో దిగిన తర్వాత దావీదు ఇలా వచ్చాడు అని చెప్పనగానే ఆ భయానికి బిర్రుగా బిగుసుకొని దేవుని హస్తము చేత మొచ్చబడి గుండె పగిలి నెత్తురు గక్కి చచ్చాడు. ఒకవేళ కారాలు మిరియాలు ఖర్చులు నూరి వీడి సంగతి అట్ట తెలుస్తా అంటే కదలాల్సినోడు కదులుతాడు. ఆమెను హల్లెలూయా. ఫరో కూడా అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. ఏసపోయి ఎర్ర సముద్రంలో ముంచి మొత్తాన్ని చంపాడు. ఎవడు లేడు. ఒక విషయం చెప్పినప్పుడు మర్యాదగా ఒళ్ళు మనసు తలంపులు నోరు అన్ని దగ్గర పెట్టుకొని లోపడాలా. లేదంటే కదలాల్సినోడు కదులుతాడు. అప్పుడు నీకు ఇంట్లో ఎవడెవడికి కోసాల కదలాలు అన్నీ కదుల్చి, కాదనుకుంటే ఇక ఏం లేదు. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర అని శవపేటికల ముందు ఇట్లా పాడుకుంటా నడవాల్సి వస్తుంది వరుస పెట్టి. మర్యాదకు చెప్పినప్పుడు లోబడు, దిద్దుకో, ప్రభు కృప పొందుకో, కనికరం ద్వారా అంగీకరింపబడు.